హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీ పార్టీలో గత కొంతకాలంగా చూస్తుంటే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఈవెన్ టీడీపీ కూడా ప్రచారం చేస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి. మరి ఏం జరుగుతుందంటారు సార్ వైసీపీ పార్టీలో? వైసీపీ పార్టీలో నిజానికి ఇలా జరగబోతుందని 1.5 ఇయర్ ముందు నుంచే మనం కానీ వీడియోలు కొన్ని చూస్తే కొంతమంది వైసీపీకి దగ్గర ఉన్న అనలిస్టులు అప్పుడే చెప్పారు. వాళ్ళు ఇది జరగబోయేది అప్పుడే చెప్పారు. అట్లాగే వైసీపీ నాయకుల్లో కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డుగా చెప్పారు. ఏమని, మా వాడు ఒక 40-50 మందిని తీసేసేట్టుగా ఉన్నాడు, వాళ్ళందరూ రేపు రెబల్స్ అయ్యి గందరగోళం క్రియేట్ చేయబోతారు, తెలుగుదేశంలోకి వెళ్ళబోతారు వాళ్ళు అనేది అప్పుడే వచ్చింది. అది కొత్తగా ఏం రాలే. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒకటి చర్చకి దారి తీయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండడం. నిజానికి కేసీఆర్ లాంగ్ బ్యాక్కి ఐప్యాక్ ద్వారా ఒక సర్వే చేయించాడు ఎమ్మెల్యేల మీద. ఆ సర్వేలో తెలిసింది ఏంటంటే ఓన్లీ 30 ఎమ్మెల్యేసే గెలుస్తారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు అనేది అప్పుడే సర్వే. ఆ సర్వేని కేసీఆర్ పెట్టుకొని చాలామంది ఎమ్మెల్యేలు తీసేయబోతున్నాడంత పుకారు అప్పుడే వచ్చింది. కానీ కేసీఆర్ ఎందుకో ఆ ధైర్యం చేయలేదు. దానికి కేసీఆర్కు ఉండే రీజన్స్ ఏంటంటే, ఒకటి, ఆ ఎమ్మెల్యేని డిస్టర్బ్ చేస్తే వాడు కొత్తగా పెట్టిన వాడిని గెలవనివ్వడు, కాబట్టి అది డిస్టర్బ్ అవుతుంది. దాని బదులు ఉన్న వాళ్ళ దగ్గర కొద్దిగా పని చేయించుకొని మనం కొంత కష్టపడితే గెలుపు సాధ్యం కావచ్చు. రెండోది, కేసీఆర్ని ఇమేజ్ ముందు ఆ ఎమ్మెల్యేల ఇమేజ్ ఎంత, కేసీఆర్కి పాజిటివ్గా ఉంటే ఎమ్మెల్యేల పట్ల కొంత నెగిటివ్గా ఉన్నా పనిచేయదులే అని కేసీఆర్ అనుకోవడం, దానివల్ల కేసీఆర్ మార్చకపోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు జగన్ మారుస్తుంటే, జగన్ కేసీఆర్ ఓడిపోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడమే కాబట్టి జగన్ మారుస్తున్నాడు అన్న ఒక నెరేటివ్ జనాలకి బాగా వెళ్తుంది. నిజానికి జగన్ ఎప్పటి నుంచో ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఈ ఎలక్షన్లకి చాలా ముందే వీడియోలు ఉన్నాయి. 40 మంది వెళ్ళిపోతారు, 50 మంది వెళ్ళిపోతారు, మార్చిపోతున్నాడు అంట అనే వీడియోలు యూట్యూబ్లో చూస్తే, అట్లాగే న్యూస్ వెబ్సైట్లో చూస్తే మనకు దొరుకుతుంది. లాంగ్ బ్యాకే ఉంది ఇది. అంటే జగన్ ఎప్పటి నుంచో కేసీఆర్ ఇక్కడ మార్చినా మార్చకపోయినా జగన్ మార్చాలని లాంగ్ బ్యాక్ అనుకున్నాడు. తనకేందంటే ఇప్పుడు తన పట్ల కొంత పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది జనాల్లో. జగన్ పట్ల నెగిటివ్ ఏంటి, ఇతను అభివృద్ధి చేయలేదని, రోడ్లు వేయలేదని, ఇంకోటి అని మీడియా రావడం, లోకల్గా రోడ్లు బాగాలేకపోవడం, అభివృద్ధికి సంబంధించిన ఫండ్స్ లేకపోవడం, కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తడం, దీనివల్ల అటువంటి ఇది ఉంది. రెండవది, పథకాలని గట్టిగా అమలు చేస్తుండడం వల్ల ఈ పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారని రిచ్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు. పథకాలు రాని వాళ్ళు, పథకాలు వస్తున్న వాళ్ళ పట్ల ఒక అసూయ ద్వేషాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాడికి కేవలం బీసీ కావడం వల్ల డబ్బులు వస్తున్నాయి, నాకంటే బాగున్నాడు ఆర్థికంగా అని ఇతను అనుకోవచ్చు ఇటుపక్క ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మా ఊర్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్షన్ రాదు, పక్కింటి వాళ్ళకి వస్తుంటుంది, వాళ్ళకి ఇంకా కొంత వేరే ఇన్కమ్ కూడా వస్తుంది, కానీ పెన్షన్ వస్తుంటుంది. 2000 మొన్న అయితే ఇప్పుడు జనవరి నుంచి 3000. ఓకే. సో వాళ్ళకి 3000 వస్తుంది, మనకు పైసా కూడా రాలేదు. వాళ్ళు వచ్చి కాలరాగా రాస్తే తిరుగుతుంటారు 3000 తీసుకొని. సో ఇటువంటి ఒక జలసీ కావచ్చు, వాళ్ళు ఇది నెరేటివ్ వస్తుంది. ఆ మధ్య నేను ఒక ఓల్డేజ్ హోమ్కి కాళహస్తి దగ్గర వెళ్తే, చాలా 2.5 ఎకరాల ఓల్డేజ్ హోము ఉన్నదేమో 7 మంది ఏమో ఉంటున్నారు. నేను అడిగా, ఇంత తక్కువ మంది ఎందుకు ఉన్నారమ్మా అంటే, లేదండి మొన్నటి వరకు ఈ మధ్య వరకు కూడా 34 మంది ఉన్నారు, మరి ఎందుకు వెళ్ళిపోయారంటే ఈ జగన్ వల్ల వెళ్ళిపోయారు అన్నాడు. జగన్ వల్ల ఎందుకు వెళ్ళిపోయారంటే, జగన్ పెన్షన్ ఇస్తున్నాడు కదా కరెక్ట్గా, దాంతో వాళ్ళ పిల్లలు వచ్చి తీసుకెళ్ళిపోయారు వీళ్ళందరినీ, మన ఇంట్లోనే ఉండండి ఇక్కడ ఎందుకు మీరని. అంటే ఇటువంటి చేంజెస్ అక్కడ జరిగాయి పెన్షన్ ఇవ్వడం వల్ల. దీనివల్ల పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. తీసుకునే వాళ్ళేమో లాయల్గా ఉంటారు, మళ్ళీ జగనే వస్తాడని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే, నేను మదనపల్లి దగ్గర ఒక పల్లికి వెళ్ళినప్పుడు ఒక దళిత స్త్రీ అక్కడ షాప్ దగ్గరికి వచ్చింది. ఆమె నేను అడిగా, ఎలా ఉన్నావు ఏంటి, పెద్దావిడ అడిగితే, నాకేమి, నాకు కొడుకున్నాడు, నన్ను అన్నీ చూసుకుంటున్నాడు, మీ కొడుకు ఏం చేస్తాడంటే ముఖ్యమంత్రి జగన్ అని చెప్పింది.
అంటే ఆమె కరెక్ట్గా పెన్షన్ ఇస్తున్నాడు, ఇంకేవో సౌకర్యాలు ఆమెకు వస్తున్నాయి, దానివల్ల ఆమె కొడుకుగా భావిస్తుంది జగన్ని. సో అలాంటి సెక్షన్ ఒకటి ఉంది. సో పాజిటివ్ నెగిటివ్ జగన్కి ఉన్నాయి. అట్లాగే లోకల్ ఎమ్మెల్యేలకి నెగిటివిటీ ఉన్న ఎమ్మెల్యేలు చాలా ఏరియాల్లో ఉన్నారు. వాళ్ళు ఈ పథకాలని జనంలోకి తీసుకెళ్లడంలో కావచ్చు, జనంతో మమేకం కావచ్చు, అవ్వడం కావచ్చు, చేయట్లేదు. అది ఎప్పటి నుంచో జగన్ చెప్తున్నాడు నివేదిక చెప్పించుకొని. దానికి ఒక కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే, జగన్ అసలు మాకు అధికారం ఏమైనా ఇచ్చుంటే కదా, మొత్తము వాలంటీర్లను పెట్టుకొని జగన్ వర్సెస్ జనం అన్నట్టుగానే నడుస్తుంది, మా ద్వారా ఏమన్నా చేస్తే కదా మమ్మల్ని జనం కూడా కేర్ చేయట్లేదు అనేది వాళ్ళకు ఉంది. ఏదేమైనా ఒక మోడల్ డెవలప్ చేశాడు జగన్. ఆ మోడల్ వల్ల ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇబ్బంది ఏముంది, దానివల్ల ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం, దాంట్లో నెగిటివ్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఏదేమైనా జగన్ మంచో చెడో అతనికి ఉన్న లిమిటేషన్స్లో, అతనికి ఉన్న పరిధిలో అతను ఏం ఆలోచించాడు, తన మీద నెగిటివిటీని ఇప్పుడు మార్చలేడు. ఎందుకంటే అభివృద్ధి అంటే టక్కమని ఇప్పుడు రోడ్లు వేయలేడు, కంపెనీలు తీసుకొచ్చేయలేడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వలేడు. రెండవది జలసీని అతను ఎలా పోగొడతాడు, పథకాలు అమలు చేస్తానని చెప్పాడు, చేస్తున్నాడు. అది ఆ పథకాలు కరెక్ట్గా జనం దగ్గరికి తీసుకుపోవడానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకున్నాడు. అవినీతి లేకుండా పథకాలు ఎక్కడ లీకేజ్ లేకుండా డైరెక్ట్గా సూచనకతో వాళ్ళ దగ్గరికి పోయి పడుతున్నాయి. దీనివల్ల జలసీ వస్తుంది సైడ్ ఎఫెక్ట్గా. దాన్ని అతను ఏం చేయలేడు, ఇప్పుడు వీళ్ళని విన్ ఓవర్ చేయలేడు. అందుకని అతను ఏం ఆలోచించాడంటే, ఉన్నంతలో మనం ఈ పథకాల మీద డిపెండ్ అవుదాము, రెండవది నెగిటివ్గా ఉన్న స్థానికత నెగిటివ్గా ఉన్న వాళ్ళని తీసేద్దాము, రెండవది ప్రత్యర్థులు కమ్మానో లేకపోతే కాపునో అప్పర్ కాస్ట్ వాళ్ళు బలమైన అభ్యర్థులు నిలబెట్టిన చోట మనం బీసీలని నిలబెట్టడం ద్వారా బీసీ ఓట్లన్నీ పోలరైజ్ అవుతాయి అన్న ఒక సోషల్ ఇంజనీరింగ్ చేద్దామనేది ఒకటి. రెండోది, ఒక పార్టీలో ప్రత్యర్థి చాలా బలంగా డబ్బులు పెట్టగలిగి మేనేజ్ చేయగలిగిన ఆర్థిక అంగబలం అన్నీ ఉన్నప్పుడు ఇటువైపు నుంచి కూడా ఒక ఆర్థిక అంగబలం ఉన్న అప్పర్ కాస్ట్ వాడిని నిలబెట్టడం అనే పొలిటికల్ ఇంజనీరింగ్ కూడా అతను చేస్తున్నాడు. ఈ మూడు రకాలు అంటే నెగిటివ్గా ఉన్న ఎమ్మెల్యేని మార్చడం, లేదా ఈ నియోజకవర్గంలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బోయా అనుకో, ఈ నియోజకవర్గంలో బోయా కంటే పక్క నియోజకవర్గంలో బోయా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో నీకు కొంత నెగిటివ్ ఉంది, అక్కడికి పోతే నీకు నెగిటివ్ ఉండదు, బోయాస్ అందరూ నేను ఓన్ చేసుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు పక్క నియోజకవర్గానికి పెట్టడం. ఇలా రకరకాల స్ట్రాటజీలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. దీనివల్ల చాలామంది ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతారు. నన్ను నమ్మించి మోసం చేశాడు అంటున్నాడు కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే. నీకు ఆల్రెడీ నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే కదా, ఇంకొత్త వాళ్ళు ఎమ్మెల్యే కావద్దా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందులో న్యాయం ఉంది కదా. ఒక ఎమ్మెల్యేకి కంటిన్యూగా అతనే ఎమ్మెల్యే అవుతా ఉంటే మిగతా వాళ్ళు ఎప్పుడు అవ్వాలి? అవును. కానీ అతను హర్ట్ అవుతాడు, అతను శపిస్తాడు, అతను నేను నీ అంతు చూస్తా అంటాడు, అతని వల్ల అయినంత చేస్తాడు. అదంతా చేస్తాడని వీళ్ళకి కూడా తెలుసు. చేసినా కూడా దానికంటే కూడా అతనికి ఇస్తే ఓడిపోతాడు కాబట్టి అతనికి ఇవ్వద్దని వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఈ నివేదికలు ఎంత నమ్మాలనేది ఒక సమస్య. అందుకని జగన్ ఒక నివేదిక మీద డిపెండ్ కాకుండా ఐపాక్ నివేదిక తెప్పించుకున్నాడు, ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీంతో ఒక నివేదిక తెప్పించుకున్నాడు, సెంట్రల్ ఏజెన్సీలతో నివేదిక తెప్పించుకున్నాడు. 4 రకాల నివేదికలు పెట్టుకొని వాటిని తనకున్న వేరే అండర్స్టాండింగ్తో అక్కడున్న తనకి కొంతమంది చెప్పిన అవన్నీ చూసుకొని నిర్ణయానికి వచ్చి, ఈ నిర్ణయానికి ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉండాలి, ఎవరి ఒత్తిళ్లకు మనం సరెండర్ అవ్వకూడదు అనేది అతను తీసుకున్నాడు. సో ఆ ప్రకారం అతను వెళ్తున్నాడు. దానివల్ల ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలను. కొత్తగా ఒక 4 పేర్లు రాశారు. అందులో ఒకటి ఏంటంటే, జగ్గంపేట చెంటిబాబు ఎమ్మెల్యే, ఆయన కనిపించట్లేదు. పత్తిపాడు పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ కనిపించట్లేదు. పిఠాపురం పెండెం దొరబాబు కనిపించట్లేదు. పి గన్నవరం కొండేటి చిట్టుబాబు, వీళ్ళు 4 అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కొత్త ఇన్ఛార్జీలను పెట్టాడు. అంటే ఇన్ఛార్జీలే రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. అందుకని వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళంతా తెలుగుదేశంలోకి రాబోతున్నారు అనేది తెలుగుదేశం వర్గీయులు రాస్తున్నారు. అట్లాగే అచ్చెన్నాయుడు కూడా ఏమన్నాడు, హేమీలంతా మా వైపు రాబోతున్నారు. చాలామంది వైసీపీని సపోర్ట్ చేసే
దగ్గరగా ఉండే అనలిస్టులు కానీ నాయకులు కానీ చెప్తున్నది ఏమంటే, మేము వద్దని పంపించేస్తుంటే వాడు ఎందుకు హేమాహేమి అవుతాడు, హేమాహేమి అయితే మేమెందుకు వాడిని వద్దని పంపిస్తాం, మేము వద్దని కదా పంపిస్తాం, ఇతను మనకు పనికిరాడని మేము పక్కన పెట్టినాక అతను ఎక్కడికి పోతే మాకేంటి, ఇంకా అవును. తెలుగుదేశంతో పోతే ఏంటి, జనసేనతో పోతే ఏంటి, కాంగ్రెస్లో పోతే మాకేంటి, ఇవన్నీ పోతే కూడా పోతాడు అనుకుని కదా మేము అతను వద్దనుకున్నాం. కాబట్టి వద్దనుకున్నాక మీరు అతనేదో సూపర్ మ్యాను, సూపర్ హీరో, అతను మమ్మల్ని తిడుతున్నాడు, అతనికి మేమేదో అన్యాయం చేశాము, ఇవన్నీ మాట్లాడుతున్నాం. అన్యాయం చేస్తుంటే లాస్ట్ టైం ఎందుకు ఇచ్చాము అతనికి ఎమ్మెల్యే? కాబట్టి ఇప్పుడు ఏంది, లాస్ట్ టైం గెలుస్తాడని ఇచ్చాం, ఇప్పుడు గెలవలేదని తీసేస్తున్నాం, ఇంతే. ఇంత సింపుల్ని ఎందుకు మీరు ఇష్యూ చేస్తున్నారు అనేది అంటున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు కూడా అలర్ట్గా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అంటే ఆయనకు కూడా ఇది తెలుసు కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకోవడం, మీడియాలో హైప్ చేయడం తప్ప వాళ్ళెవరికి టికెట్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు కూడా చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి టికెట్ ఇస్తే ఇక్కడ ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా వస్తుంది, వీళ్ళు రెబల్స్గా మారుతారు, మళ్ళీ సేమ్ ఇష్యూ మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ నాని చూసాం కదా, అక్కడ ఆయన రెబల్గా మారి రిజైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ తలనొప్పి ఇక్కడ కూడా వస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇష్యూని ప్రచారం వరకు తీసుకొస్తున్నారు. అంటే వైసీపీలో పెద్ద తిరుగుబాటు వస్తుంది, అందరూ కూడా తిరగబడేస్తున్నారు, పెద్ద సంక్షోభం వస్తుంది, వైసీపీ తెలివి తక్కువగా చేస్తున్నాడు జగన్ అన్న ఒక నెరేటివ్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ వచ్చే వాళ్ళందరినీ వీళ్ళు చేర్చుకుంటారనేది ఒక డౌటు, అందరూ కూడా ఇక్కడికే వస్తారని కూడా ఒక డౌటు. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మన నిన్న ఇంటర్వ్యూలో, జగన్ ఎవరు అని తీసేస్తే వాళ్ళందరూ మేము పెట్టుకుంటామని. ఫైన్, పెట్టుకోండి అని వాళ్ళు కూడా అంటున్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు కదా వీళ్ళు ఎక్కడికి పోతారని. కాబట్టి ఏంటంటే ఏ పార్టీకి ఉండే సమస్యల నుంచి ఆ పార్టీ వ్యూహాలని రచిస్తుంది, మాట్లాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.